హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఎప్పుడైనా పుల్లగా తినాలనిపించినప్పుడు లేదా అన్నం మిగిలినప్పుడు ఇలా 10 నిమిషాల్లో రెడీ అయ్యే లెమన్ రైస్ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అన్నం వండుకోవడానికి ఒక బాండీని తీసుకొని దాంట్లో 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే మీకు కావాల్సిన క్వాంటిటీలో బియ్యాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఈ శుభ్రంగా కడిగిన 3 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని 15 నిమిషాల పాటు మూత పెట్టి నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి మన నానబెట్టుకున్న బియ్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి పొంగు వచ్చే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా పొంగు వచ్చినప్పుడు మూత తీసి అన్నాన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా అన్నం దగ్గర పడింది కదా, ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నాన్ని 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా చేతితో చూస్తే అన్నం మెత్తగా ఉడికింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కాసేపు అన్నాన్ని చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన అన్నాన్ని నేను చూపిస్తున్న విధంగా చేతితో పొడి పొడిగా చేసుకోవాలి. ముందుగా కావాల్సిన పదార్థాలు: కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 4 ఎండుమిర్చీలు, 3 రెమ్మల కరివేపాకు, 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు, కొన్ని పల్లీలను, కొంచెం శనగపప్పు, 1 నిమ్మకాయను తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. బాండీలో 2 పావుల నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్రని, కొంచెం మినపప్పుని, కొంచెం శనగపప్పుని, అలాగే కొన్ని పల్లీలను వేసి గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత దీంట్లో కట్ చేసిన పచ్చిమిర్చీలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే 4 ఎండుమిర్చీలను వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ పసుపుని వేసి గరిటెతో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 3 రెమ్మల కరివేపాకు వేసి గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో నిమ్మరసం పోసి గరిటెతో కలుపుకోవాలి. తర్వాత దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన లెమన్ రైస్ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మన లెమన్ రైస్ ని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా మన పుల్లని లెమన్ రైస్ రెడీ అయిందండి. ఈ విధంగా మీరు కూడా లెమన్ రైస్ ని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంతేనండి ఈ రోజుకి ఈ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.